మంగళగిరి నియోజకవర్గంలో 100 కోట్ల వ్యయంతో పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న నిడమరు రైల్వే లెవెల్ క్రాసింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ 142 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం కాజా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన లేక్ పార్కును ప్రారంభించి అక్కడ వాకింగ్ ట్రాక్పై మంత్రులు కాసేపు కలియ తిరిగారు. అలాగే నూతక్కి తాడేపల్లి రోడ్డులో దశాబ్దాల నాటి మురుగు సమస్యకు ముగింపు పలుకుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. చివరగా పాత మంగళగిరి బిట్రవారి వీధిలో చుక్కపల్లి శంకర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునికంగా అభివృద్ధి చేసిన శ్మశాన వాటిక మహాప్రస్థానాన్ని సందర్శించి అక్కడ కల్పించిన వస్తువులను మంత్రులు పరిశీలించారు. బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిడమర బ్రిడ్జ్ కూడా మేము యుద్ధ ప్రాతిపదికంగా గౌరవ ఎంపీ గారు 24 నెలలు అన్నారు. నేను అధికారులతో కూడా మాట్లాడాను. ఎంపీ గారు కూడా నేను కోరుతున్నా 18 నెలల్లో మనం పూర్తి చేయాలి ఈ బ్రిడ్జ్. ఎందుకంటే అనుకుంటే అయిపోతుంది. కూడా అకాల వర్షాలతో మనకి ఫ్లడ్డింగ్ అనేది జరిగింది. దానికోసం ఎంటీఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తే శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. ఎంత గాలి వచ్చినా ఏమైనా కూడా కరెంట్ అనేది పోదు అనేది మా ఆలోచన. దానికోసం మంత్రి గారు కేంద్ర మంత్రితో కూడా సంప్రదింపులు చేశారు. వాళ్ళు కూడా మాకు లేఖ రాశారు దాన్ని ఎట్లా చేయాలని. త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. సో మీరు చూస్తే ఆనాడు తాగునీరు చెప్పాను, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా తాగునీరు, భూగర్భ డ్రైనేజ్, గ్యాస్ కూడా పైప్ టు గ్యాస్, ఇప్పుడు కరెంటు కూడా. సో ఈ 4 కూడా అండర్ గ్రౌండ్ మార్గంలోనే ప్రతి ఇంటికి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.